హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ మామిడికాయ పప్పు అండి. ఎప్పుడూ చేసుకునే పప్పు కాక మామిడికాయతో ఇలా పప్పు ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు కందిపప్పు, 1 మామిడికాయ, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు ఫ్రెండ్స్. ప్రెషర్ కుక్కర్ తీసుకొని పప్పు యాడ్ చేసుకొని 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ మ్యాంగో అయితే తీసుకున్నానండి. ఫిల్ రిమూవ్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చేసి పెట్టుకున్న పప్పులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, మ్యాంగో పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ 4 విజిల్స్తో పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. స్పూన్తో ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక 1/2 టేబుల్ అయితే సరిపోతుందండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. వేడైన తర్వాత గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 2-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పప్పులో యాడ్ చేసుకోవాలి. తాలింపు అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టేస్టీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పప్పు వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.